ఒక ఓటు ఒక సైన్ ఒక నియోజకవర్గం ఫేట్ ను మారుస్తుందా? 2024లో చిత్తూరు జనం ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా 365 రోజుల తరువాత ఆ రిజల్ట్ ఏంటి? ఇచ్చిన ప్రామిసెస్ గాల్లో కలిసాయా లేక డెవలప్మెంట్ వర్క్స్ గా మారాయా? ఇది మన చిత్తూరు ఎమ్మెల్యే గారి ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ కార్డ్. ప్రూఫ్ అంతా ఫిగర్స్ లోనే ఉంది. 300 కోట్ల డెవలప్మెంట్. పదండి గ్రౌండ్ లో ఏం జరిగిందో చూద్దాం. ప్రతి ప్రామిస్ ఒక ఎగ్జామ్ లాంటిది. ప్రతి ఎగ్జామ్ లో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? ఫస్ట్ ప్రామిస్ డ్రింకింగ్ వాటర్. ఇన్కంప్లీట్ గా ఉన్న అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తామన్నారు. మరి మాట నిలబెట్టుకున్నారా? పెనుమూరు క్రాస్ దగ్గర పైప్ లైన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. గవర్నమెంట్ వాటర్ రిలీజ్ చేస్తూ జీవో కూడా ఇచ్చింది. అడిషనల్ గా 2 కోట్లతో కొత్త బోర్లు పైప్ లైన్ల పనులు కూడా జరిగాయి. సెకండ్ ప్రామిస్ సిటీ రోడ్స్. సిటీని గ్రీన్ సిటీగా మారుస్తామన్నారు. ఆ డైరెక్షన్ లో 38 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, 6.25 కోట్లతో రూరల్ బీటీ రోడ్లు, 5 కోట్లతో ఫారెస్ట్ రోడ్ డెవలప్మెంట్ పనులు పూర్తి అయ్యాయి. సిటీ లుక్కే మారుతోంది. థర్డ్ ప్రామిస్ ఫార్మర్స్ కు సపోర్ట్. మామిడి రైతులకు సపోర్ట్ ప్రైస్ ఇస్తామన్నారు. తోతాపురి మామిడి ఫార్మర్స్ కు గవర్నమెంట్ సపోర్ట్ తో ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేలా ఫ్యాక్టరీ ఓనర్స్ తో ఫైట్ చేశారు. పాడి రైతుల కోసం 4.5 కోట్లతో గోకులం షెడ్లు కట్టించారు. ఫోర్త్ ప్రామిస్ జాబ్స్ అండ్ వెల్ఫేర్. ఇండస్ట్రియల్ హబ్ ద్వారా జాబ్స్ అన్నారు. ఆ డైరెక్షన్ లో ఇండస్ట్రీస్ తో డిస్కషన్స్, జాబ్ మేళాలు జరిగాయి. ఎన్నో ఏళ్ల టిడ్కో ఇళ్ల ప్రాబ్లమ్స్ పై ఫోకస్ చేసి బెనిఫిషరీ సెలక్షన్ ప్రాసెస్ ను స్పీడప్ చేశారు. 14 కోట్లతో 2 కొత్త పవర్ సబ్ స్టేషన్లు వచ్చాయి. స్వచ్ఛ చిత్తూరు టార్గెట్ తో మన సిటీ 8వ ర్యాంక్ సాధించింది. ఫ్యూచర్ ప్లాన్. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చిత్తూరు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరటం కూడా జరిగింది అధ్యక్ష. వాస్తవంగా జిల్లా విభజన తర్వాత ఇప్పుడున్న చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వం పరంగా ఒక ద్రవిడియన్ యూనివర్సిటీ ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రైవేట్ కానీ ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి, ఆ దిశగా మీరు పనిచేయాలని ఆయన చెప్పారు అధ్యక్ష. వేరే రకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లాలో కోరారు. అది తప్పనిసరిగా ఆయన పైన కూడా బాధ్యత ఉంది, నా పైన కూడా బాధ్యత ఉంది. ఇద్దరు కలిసికట్టుగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేపించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. జరగాల్సింది ఇదే. ఇది కాయిన్ కు వన్ సైడ్. మరి అదర్ సైడ్ సంగతి ఏంటి? ఫ్యూచర్ కోసం చేసిన ప్లాన్స్ ఏంటి? ఇదిగో గవర్నమెంట్ కన్సిడరేషన్ లో ఉన్న బిగ్ ప్రామిసెస్. ఎడ్యుకేషన్ హబ్. చిత్తూరులో యూనివర్సిటీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు ప్రపోజల్ అనేది కన్సిడరేషన్ లో ఉంది. హెల్త్ కేర్ గ్యారంటీ, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, డెవలప్మెంట్ ట్రాక్, సిటీని కనెక్ట్ చేసే ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రూరల్ సర్వీస్, విలేజ్ హాస్పిటల్ అప్గ్రేడేషన్, రైతు బజార్లు, ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు కూడా ప్రపోజల్స్ లోనే ఉన్నాయి. చిత్తూరు వాసులు చిరకాల కళ చిత్తూరు యూనివర్సిటీ. 115 సంవత్సరాలు జిల్లా కేంద్రంగా ఉన్న చిత్తూరులో ఇంకా యూనివర్సిటీ, ఇతర విద్యా సంస్థలు లేకపోవడం యువతకి తీరని లోటు అధ్యక్ష. చిత్తూరులో చదువుకునే విద్యార్థులకి యూనివర్సిటీ లేకపోవడం కొంచెం బాధాకరణం అధ్యక్ష. అలాగే చిత్తూరుతో సహా పూతలపట్టు, గంగాధి నెల్లూరు, పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులు చిత్తూరులో యూనివర్సిటీ ఉంటే బాగుంటుందని గతంలో 2024లో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో చిత్తూరులో ఆఖరి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చిత్తూరు యువతకి హామీ ఇవ్వడం జరిగింది. అందుకుగాను నేను మా విద్యాశాఖ మంత్రివర్యుల్ని కోరడం ఏమనగా, చిత్తూరులో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే చిత్తూరు నియోజకవర్గ యువతకి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ యువతకు కూడా అనుకూలంగా ఉంటుంది అని. ఫైనల్ జడ్జ్మెంట్. రేటింగ్ ఇవ్వాల్సింది మీరే. డెవలప్మెంట్ వర్క్సే కాదు, ప్రాబ్లమ్స్ లో ఉన్న 85 కుటుంబాలకు 1.5 కోట్లతో సీఎం రిలీఫ్ ఫండ్ అందించి హెల్ప్ చేశారు. స్కీమ్స్ రాకముందే అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేశారు. డైల్ యువర్ ఎమ్మెల్యే అంటూ డైరెక్ట్ గా మీ దగ్గరకే వచ్చారు. ఒక 1 year లో జరిగిన పనులు మీ కళ్ళ ముందే ఉన్నాయి. ప్రోగ్రెస్ లో ఉన్నవి, ప్రపోజల్స్ లో ఉన్నవి కూడా మీ ముందు పెట్టాం.
ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాల్సింది మీరే. ఒక సిటిజన్ గా చిత్తూరు ప్రోగ్రెస్ కి ఈ ఫస్ట్ ఇయర్ పాలనకు మీరు 100కు ఎన్ని మార్కులు ఇస్తారు? మీ రేటింగ్ కింద కామెంట్స్ లో చెప్పండి.